ప్రముఖ వైద్యుడు గురువారెడ్డిపై జూబ్లీహిల్స్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డాక్టర్ సుధీర్ ధారా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ గురువారెడ్డితో పాటు డాక్టర్ సుధీర్ రెడ్డి అనే మరో వ్యక్తిపై కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తినని, తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు, అవమానాలకు గురి చేస్తున్నారని బాధితుడు డాక్టర్ సుధీర్ ధారా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చీట్, ఫ్రాడ్ అంటూ ఆధారాలు లేని పోస్టులతో సోషల్ మీడియాలో పరువు తీస్తున్నారని సుధీర్ ధారా తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. అదేవిధంగా తన కుటుంబంతో పాటు తన సంస్థపై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం తన కుటుంబానికి, తన సంస్థకు డాక్టర్ గురువారెడ్డి నుండి ముప్పు ఉందని, ఏ క్షణమైనా దాడులు జరిగే ప్రమాదం ఉందని సుధీర్ ధారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై అట్రాసిటీతో సహా పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, సుధీర్ ధారా ఫిర్యాదు మేరకు ఇటు గురువారెడ్డి ఎస్సీ ఎస్టీ అంటూ కూడా తనపై ఇటు నిందలు వేస్తూ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా పోస్టులు పెడుతున్నట్టుగా సుధీర్ ధారా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనకు నోటీసులు సర్వ్ అయ్యాయా సాగర్? ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి పైన అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందులో ఫిర్యాదుదారుడు 3 కీలక అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారెడ్డి తను ఎస్సీ మాలకు సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి తన పైన కులం పేరుతో దూషిస్తూ తనపైన దాడి, కస్టమర్లతో కొంత ప్రేరేపించి తనపైన దాడులు చేసే ప్రయత్నం చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. గురువారెడ్డితో పాటు మరో డాక్టర్ సుధీర్ రెడ్డి పైన కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల పైన కేసులు నమోదయ్యాయి. అయితే చీట్, ఫ్రాడ్ అంటూ సోషల్ మీడియాలో తన అనెస్థేషియా డాక్టర్ అయినటువంటి సుధీర్ ధారా జూబ్లీహిల్స్లో తన క్లినిక్ నిర్వహిస్తున్నాడు. సో తను వచ్చే కస్టమర్లకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇందులో కీలకంగా కొన్ని ఇంజెక్షన్ ఇస్తున్నట్లు కూడా ఇక్కడ ఫిర్యాదుదారు పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపైన గురువారెడ్డి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. కానీ ఫిర్యాదుదారుడు 3 అంశాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషిస్తూ, తనని అవమానిస్తూ, తనని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన సంస్థ పైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇది 2వ అంశం అయితే, 3వ అంశం తనకు వ్యతిరేకంగా కస్టమర్లను, రోగులను ప్రేరేపిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి గురువారెడ్డి మరో డాక్టర్ నుంచి ప్రాణహాని ఉంది, కస్టమర్లతో దాడులకు ప్రేరేపిస్తూ తనపైన దాడులు చేసే ప్రయత్నం చేపిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదులో ఈ 3 అంశాలని పేర్కొన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గురువారెడ్డి పైన, మరో డాక్టర్ సుధీర్ రెడ్డి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకంగా గురువారెడ్డి మాత్రం ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఫిర్యాదుదారుడు సుధీర్ ధారా, డాక్టర్ సుధీర్ ధారా అనెస్థేషియా డాక్టర్ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కూడా పేర్కొన్న నేపథ్యంలో పిఆర్పి ఇంజెక్షన్, అంటే పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇది నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ సుధీర్ ధారా కస్టమర్లకు, అంటే పేషెంట్లకు ఇస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దీనిపైన గురువారెడ్డి మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేశాం. అందుకే తన పైన అసత్య అంటే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు కూడా, కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా గురువారెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ కీలకంగా డాక్టర్ సుధీర్ ధారాపై ఆర్థోపెడిక్ అసోసియేషన్, ఎందుకంటే ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఎథిక్స్ కమిటీగా ఉన్న నేపథ్యంలో ఆ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇంజెక్షన్లు ఇస్తున్న నేపథ్యంలో డాక్టర్ సుధీర్ ధారా పైన గురువారెడ్డి ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు, మెడికల్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేశారు. దాన్ని భరించలేక బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లుగా కూడా గురువారెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. మరి దీనిపైన పోలీసులు, ఎందుకంటే అట్రాసిటీ కేసు కాబట్టి ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగే అవకాశం లేదు. తదుపరి ఇటు గురువారెడ్డిని విచారిస్తారు, బాధితుడికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తారు. నెక్స్ట్ కేసులో ఏం జరుగుతుందనేది చూడాలి. ఒక్కసారిగా అంటే గురువారెడ్డి ఎంతో పేరున్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి డాక్టర్గా ఉన్నారు. సో తనపైన కేసు నమోదు కావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో ఏసీబీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం నోటీసులు ఇచ్చి విచారిస్తే ఇంకా ఎలాంటి ఆధారాలు ఇందులో బయటపడతాయి అనేది మాత్రం చూడాలి. సర్తాజ్. Yes, thank you, Sagar.